హర్యానా స్టీలర్స్ మాత్రం ఎవ్వరు ఊహించని విధంగా డామినేటింగ్ పర్ఫార్మెన్స్ అయితే చేశారు రాధిక. అఫ్ కోర్స్ వింధ్య మనం ఎప్పుడు చెప్పుకున్నట్టుగానే వాళ్ళ డిఫెన్స్ అద్భుతంగా ఆడింది అండ్ ఆల్సో అగ్రెసివ్ స్టార్ట్ చేశారు వింధ్య. డిఫెన్స్ అంటే మేబీ స్లో డౌన్ చేసి మెల్లిగా ఆడతారేమో అనుకున్నాం, లేదు అటాకింగ్ డిఫెన్స్ ఆడడం చూసాము ఈరోజు. అండ్ ఆల్సో రేడర్స్ సపోర్ట్ చేశారు కాబట్టి ఐ థింక్ ఒక కోహెసివ్ యూనిట్ లా కనిపించింది. సో కంగ్రాచులేషన్స్ హర్యానాకి. సో ఫస్ట్ టైం అనుకుంటా కదా హర్యానా స్టీలర్స్ సెమీస్ కి క్వాలిఫై అవ్వడం అంటే, బట్ చాలా క్రెడిట్ చాలా మంది ప్లేయర్స్ కి. బట్ ఫస్ట్ మాత్రం వినయ్ తోనే మొదలెడదాం, ఎందుకంటే రైడర్స్ దగ్గర ఎప్పుడు ఆపర్చునిటీ ఉంటుంది ఎక్కువ పాయింట్స్ తీసుకురావడానికి. అండ్ ఇవాళ మనం చూసినట్లయితే సూపర్ 10 కూడా చూసాం వినయ్ నుంచి. డెఫినెట్లీ విందే, ఎందుకంటే ఇక్కడ వినయ్ కంప్లీట్గా అండ్ అగ్రెసివ్గా ఆడాడు మొదటి రైడింగ్ నుంచే. అండ్ కంప్లీట్గా పాయింట్ సాధించాడు అండ్ ఎప్పుడు పాయింట్ తేవాలో ఆ సిచ్యువేషన్లో పాయింట్ తెచ్చాడు, సక్సెస్ అయ్యాడు. కాబట్టి ఈరోజు హర్యానా స్టీలర్స్ విజయం అనేది సాధించింది. కంప్లీట్గా హర్యానా స్టీలర్స్ అండ్ గుజరాత్ జైంట్స్ను అండ్ ఏ మాత్రం రైడింగ్లోను అండ్ డిఫెన్స్లోను ఎలాంటి పాయింట్ అయితే ఇవ్వలేదు. అందుకే వినయ్ మాత్రం ఈరోజు సూపర్ 10 కూడా పూర్తి చేసుకున్నాడు, మంచి విక్టరీ అయితే సాధించింది.